ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది, అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మ ఏం బాకీలో ఏమో. రాంబాబు ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది, వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం తెచ్చింది. ఓకే బాయ్. ఓ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్ నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో ఐమాక్స్ థియేటర్ లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానయ్యా, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఆ, ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా ఆ, ఆ, ఎరా, ఇది చెన్నయ్య. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా? మద్రాసు. అయ్ బాబోయ్, నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనే ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్ మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడా ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు, నిజానికి అవి ఇత్తడివి. హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు అదేనండి ఫోను. రండి రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ వేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం. వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే? ఓ, మీ దగ్గర పీసులు ఉన్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభ, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకల? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటి నెంబర్ 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు, ఎలాగో వచ్చావుగా, కమిట్ అయిపో, డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు. నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. అల్లయ్య వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం, ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తెలుసుకోవాలనుచా. మానస. ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పట్టిందండి.
నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్ ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా తప్పు కబుర్లు ఆడేసుకుని ఉంటా. ఇది ఆ టైప్. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయేవే నా చేతిలో. ఆడేంటి నిన్ను రక్షించేది? బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. ఈ రోజు సారీ నా సార్. చేతిలో మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా. నీ బావ ఓకే సార్. సొల్లు కబుర్లు ఓకే సార్. నీకేం సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్. అవును సార్, జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? యా. ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని ఈ గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.